హాయ్ ఎవ్రీవన్, మనం లాస్ట్ క్లాస్ లో సింధు నాగరికత యొక్క ఆవిర్భావం గురించి చర్చించడం జరిగింది. ఈ రోజు మనము సింధు నాగరికత యొక్క ప్రధాన నగరాలు లేదా పట్టణాలు ఏంటివి అనేవి చూస్తాం. అయితే సింధు నాగరికతకు సంబంధించిన 1500కు పైగా సైట్స్ లభ్యం కావడం జరిగింది. ప్రదేశాలు, సైట్స్. అందులో 250 పైగా మనకు ఈ నగరాలు లభ్యం కావడం జరిగింది. ఈ 250కి పైగా నగరాలు అంటే అన్ని చర్చిస్తామా అంటే అన్ని అవసరం లేదు మనకు. సో మనం కొన్ని ప్రధానమైనవి మాత్రమే చర్చిస్తాం. అయితే ఇందులో మనము ముఖ్యంగా ఎట్లా చర్చిస్తాం వీటిని అంటే, ఇక్కడ నగరం పేరు చూస్తాము, ఏ సంవత్సరంలో ఇక్కడ త్రవ్వకాలు జరిగాయి అనేది చూస్తాము, తర్వాత త్రవ్వకాలు చేసిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు, ఆయన పేరేంటిది చూస్తాము, అది ఏ నది ఒడ్డున ఉంది ఆ నగరం అనేది చూస్తాము, తర్వాత ప్రస్తుతం ఆ నగరం ఏ రాష్ట్రంలో ఉంది అనేది చూస్తాం. అయితే మనము ఈరోజు చర్చించవలసింది, ఇప్పుడు మొదటగా చర్చించవలసిన నగరము హరప్ప. హరప్ప నగరం గురించి నేను ఇంతకు ముందు క్లాస్లో ఇది సింధు నాగరికతకు టైప్ సైట్ హరప్ప అనేది అని చెప్పడం జరిగింది. టైప్ సైట్ యొక్క ప్రాధాన్యత ఏంటిది అనేది కూడా నేను లాస్ట్ క్లాస్లో చర్చించడం జరిగింది. హరప్ప ఏ సంవత్సరంలో త్రవ్వకాలు జరిగాయి ఇక్కడ అంటే 1921 సంవత్సరంలో ఇక్కడ త్రవ్వకాలు ప్రారంభం కావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ త్రవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రవేత్త ఎవరు అంటే దయారాం సహాని నేతృత్వంలో ఇక్కడ త్రవ్వకాలు జరగడం జరిగింది. నెక్స్ట్ ఇది ఏ నది పరివాహక ప్రాంతంలో బయలుపడింది, ఏ నది ఒడ్డున ఉంది ఈ నగరము అనేది చూస్తే ఇది రావి నది ఒడ్డున ఉంది. ఇక్కడ ఏ రాష్ట్రంలో ఉంది అంటే పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ఈ నగరం పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో మనకు బయలుపడడం జరిగింది. పాకిస్తాన్లోని పంజాబ్ రాష్ట్రంలో హరప్ప నగరాన్ని మనం చూస్తాం. అయితే నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సినవి, ఇక్కడ ఎలాంటి అవశేషాలు లభ్యం కావడం జరిగింది, వస్తు అవశేషాలు. ఇక్కడ లభ్యమైన వస్తు అవశేషాలు, ఎలాంటి వస్తు అవశేషాలు మనకు లభ్యమైనయో చూస్తాం. మొదటగా మనం చూస్తే ఇక్కడ 6 ధాన్యాగారాలు లభ్యం కావడం జరిగింది. 6 ధాన్యాగారాలు లభ్యం కావడం జరిగింది. మనకు సింధు నాగరికతలోని ఏ నగరం చూసినా ఒక ధాన్యాగారం కనిపిస్తుంది. మనకు ఏ నగరం చూసినా ఒక ధాన్యాగారం కనిపిస్తుంది. కానీ హరప్పలో మాత్రము 6 ధాన్యాగారాలు. ఇది హరప్ప యొక్క విశిష్టత. ఇక ఎందుకు ధాన్యాగారాలు, ప్రతి నగరంలో ధాన్యాగారాలు ఎందుకు కనిపిస్తున్నాయి, కారణం ఏంటిది అంటే, ఇక్కడ వ్యాపారం అనేది వస్తువు మార్పిడి విధానంలో జరగడము. వ్యాపారం, అక్కడ కరెన్సీ లేదు. కరెన్సీ లేనప్పుడు వ్యాపారం అంతా వస్తువు మార్పిడి విధానంలో జరుగుతుంది. సో ఈ విధంగా ధాన్యాలు మార్చుకోవడం, పంపిస్తే నేను బియ్యం ఇస్తాను, లేదా ఇంకో వస్తువు ఇస్తే ఇంకో వస్తువు, ఈ విధంగా వస్తువు మార్పిడి విధానంలో వ్యాపారం జరిగింది. అంతేకాకుండా ప్రజలు ట్యాక్సెస్ కూడా, పన్నులు కూడా వస్తువు రూపంలో, ధాన్యాల రూపంలో పన్నులు చెల్లించడం జరిగింది. మరి ఈ ధాన్యాల రూపంలో పన్నులు చెల్లించినప్పుడు ఈ ధాన్యం మొత్తం ఎక్కడ స్టోర్ చేయాలి? ఈ ధాన్యాలను స్టోర్ చేయడానికి నిర్మించుకున్నాయే ఈ ధాన్యాగారాలు. ధాన్యాలు స్టోర్ చేసుకోవడానికి నిర్మించుకున్నాయే ఈ ధాన్యాగారాలు, గ్రానరీస్. ఇంగ్లీష్ అయితే గ్రానరీస్ అంటాం, గ్రానరీస్. సో ఇక్కడ 6 ధాన్యాగారాలు లభ్యం కావడం జరిగింది మనకు హరప్పలో. నెక్స్ట్ ఇంకేం లభ్యం కావడం జరిగింది అంటే వుడెన్ కఫిన్ లభ్యం కావడం జరిగింది. వుడెన్ కఫిన్ ఏంటిది? వుడెన్ కఫిన్ చెక్కతో చేసిన శవపేటిక లభ్యం కావడం. చెక్కతో చేసిన శవపేటిక లభ్యం కావడాన్ని మనం చూస్తాం. అయితే సింధు ప్రజలు దహన సంస్కారాలు వివిధ రకాలుగా చేయడం జరిగింది. కొంతమంది పూడ్చడము, కొంతమంది కాల్చడము, కొంతమంది కాల్చిన తర్వాత పూడ్చడం, ఈ విధంగా మనము దహన సంస్కారాలు చూస్తాం. కానీ కేవలం హరప్పలో మాత్రము చెక్కతో చేసిన శవపేటికలో శవాన్ని పెట్టి పూడ్చడం జరిగింది. ఇంకెక్కడ ఏ నగరంలో మనము ఈ చెక్కతో చేసిన శవపేటికను చూడము. కేవలం హరప్పలో మాత్రమే చెక్కతో చేసిన శవపేటిక
మనకు లభ్యం కావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మనకు కుమ్మరి చక్రం కూడా లభ్యం కావడం జరిగింది. కుమ్మరి చక్రం ఇంతకుముందు భారతదేశంలో మొట్టమొదటిసారిగా నవీన శిలాయుగంలో లభ్యం కావడం జరిగింది అని చెప్పడం జరిగింది లాస్ట్ ప్రీవియస్ వీడియోలో. ఇక్కడ మెహర్గర్ లో కుమ్మరి చక్రం లభ్యం కావడం జరిగింది. ఇక్కడ సింధు నాగరికతలో చూస్తే మనకు ఇక్కడ హరప్పలో కూడా కుమ్మరి చక్రం లభ్యమైంది. నెక్స్ట్ ఇంకేం లభ్యం కావడం జరిగింది ఇక్కడ అంటే స్కేల్, కొలబద్ద లభ్యం కావడం జరిగింది. స్కేల్, అదేవిధంగా దర్పణాలు లభ్యం కావడం, దర్పణాలు మిర్రర్స్ లభ్యం కావడం జరిగింది. దర్పణాలు లభ్యం కావడం జరిగింది. అంతేకాకుండా ఎడ్ల బండి కూడా లభ్యం కావడం జరిగింది. కాంస్యంతో చేసిన ఎడ్ల బండి. సో వీటిని కాంస్యంతో చేయడం జరిగింది. స్కేల్ని కానీ ఈ దర్పణాలను కానీ వీటిని కాంస్యంతో చేయడం జరిగింది. దర్పణాలు, ఈ స్కేలు, వీటిని అదేవిధంగా ఎడ్ల బండి కూడా లభ్యం కావడం చూస్తాం. అంతేకాకుండా ఇక్కడ ఇంకేం లభ్యం కావడం జరిగింది అంటే నాట్యం చేస్తున్న పురుషుని విగ్రహం లభ్యం కావడం జరిగింది. పురుషుని బొమ్మ అనొచ్చు. పురుషుని బొమ్మ, నాట్యం చేస్తున్న పురుషుని బొమ్మ లభ్యం కావడం జరిగింది. నాట్యం చేస్తున్న పురుషుని బొమ్మ లభ్యం కావడం జరిగింది. ఇక్కడ నాట్యం చేస్తున్న నాట్యగత్తె విగ్రహము ఎక్కడ లభ్యమైందంటే అది మొహంజోదారోలో లభ్యం అవుతుంది. నాట్యగత్తె విగ్రహము మొహంజోదారో, కానీ నాట్యం చేస్తున్న పురుషుని విగ్రహం అంటే హరప్ప అని గుర్తుపెట్టుకోవాలి. హరప్పలో నాట్యం చేస్తున్న పురుషుని బొమ్మ లభ్యం కావడం జరిగింది. మనకు ఇంకేం లభ్యమైనాయి అంటే ఇక్కడ శ్రామికుల ఇరుకైన గదులు లభ్యం కావడం జరిగింది. ఈ శ్రామికుల ఇరుకైన గదులు మనము ఇక్కడ ఈ హరప్ప పట్టణంలో లభ్యం కావడం చూస్తాం. మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం ఏంటివి అనేది. హరప్ప నగరము, హరప్ప 1921లో త్రవ్వకాలు జరిగాయి. ఇక్కడ త్రవ్వకాలు జరిపిన పురావస్తు శాస్త్రవేత్త దయారాం సహాని. ఏ నది ఒడ్డున ఉంది అంటే రావి నది ఒడ్డున ఉంది. ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రంలో ఉంది ప్రస్తుతం అంటే పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఉంది. ఇక్కడ లభ్యమైన వస్తు అవశేషాలు ఏంటివి అనేది చూసుకుంటే ఇక్కడ 6 ధాన్యాగారాలు లభ్యం కావడం జరిగింది. మరి ఏ నగరంలో చూసినా కూడా మనకు ఒకటే ధాన్యాగారం కనిపిస్తుంది, కానీ ఇక్కడ 6 ధాన్యాగారాలు లభ్యం కావడము విశేషము. సో అదేవిధంగా నెక్స్ట్ వుడెన్ కఫిన్, చెక్కతో చేసిన శవపేటిక లభ్యం కావడం చూస్తాం. నెక్స్ట్ కుమ్మరి చక్రము లభ్యం కావడం చూస్తాం. కుమ్మరి చక్రంతో పాటు ఇక్కడ కాంస్యంతో చేసిన స్కేల్, అదేవిధంగా దర్పణాలు, మిర్రర్స్ లభ్యం కావడము, నాట్యం చేస్తున్న పురుషుని బొమ్మ లభ్యం కావడము, శ్రామికుల ఇరుకైన గదులతో కూడిన ఇల్లు కూడా ఇక్కడే లభ్యం కావడం చూస్తాం. ఇది హరప్పకు సంబంధించిన సమాచారం. నెక్స్ట్ మనము ఇంకో